ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల వాళ్ళు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 11వ తేదీ అంటే ప్రారంభం నుంచే కూడా ప్రారంభంలోనే వీళ్ళకి చాలా వరకు శుభకరమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 11వ తేదీన అలాగే 12వ తేదీ 11వ తేదీ అలాగే 12వ తేదీ రాత్రి వరకు కూడా 12వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. శరీర సుఖం ఏర్పడుతుంది. మీ యొక్క పార్ట్నర్స్ నుంచి కానీ, మీకు నచ్చిన వ్యక్తుల నుంచి కానీ, మీరు మెచ్చిన వ్యక్తుల నుంచి కానీ మీకు శరీర సుఖం కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కూడా మీకు చాలా బ్రహ్మాండంగా సహకరిస్తుంది. సంతోషం, సుఖం మీకు సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ అవసరాలు, మీ ఖర్చులకి, మీ అవసరాల నిమిత్తం ఖచ్చితంగా కూడా ఆదాయం మీకు సమృద్ధిగా మీకు అందుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి, అలాగే విలువైన వస్తువుల్ని, మీకు నచ్చిన వస్తువుల్ని, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు కానుకగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి 12వ తేదీ మధ్యాహ్నం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం నుంచి ఖచ్చితంగా కూడా మరి 12వ తేదీ మధ్యాహ్నం నుంచి 14వ తేదీ సాయంత్రం వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క వాక్ విషయంలో, ముఖ్యంగా మీ మాట విషయంలో కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ప్రతి విషయంలో కూడా ఏ వ్యవహారమైనా సరే మీ కుటుంబ సభ్యులతో కానీ, బయట వాళ్ళతో కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయం ఉన్నప్పటికీ కూడా అది ఏదో విధంగా ఖర్చు అయిపోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం కూడా మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండి, ఎంత అనుకువగా ఉంటే అంత మంచిది. ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చినా అవి మీరు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీ పాలసీలో తీసుకుని ఖచ్చితంగా కూడా మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 14వ తేదీ సాయంత్రం నుంచి ఈ 14వ తేదీ సాయంత్రం నుంచి అలాగే 14వ తేదీ సాయంత్రం నుంచి 17వ తేదీ వరకు, అంటే 16వ తేదీ అంతా కూడా 15వ తేదీ 16వ తేదీ అంతా వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా
16వ తేదీ రాత్రి వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి మళ్ళీ వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి, అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ధైర్య సాహసాలతో చేస్తారు. మీ యొక్క మిత్రుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ముఖ్యంగా మీ సోదరుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు లభించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కూడా మీకు డబ్బు కూడా బాగా మీ చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి. ద్రవ్య లాభం కలుగుతుంది, వస్త్ర లాభం కలుగుతుంది. చేస్తున్న ప్రతి పని కూడా ధైర్య సాహసాలు చేయటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి, విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు ఈ కాలంలో మీరు గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 17వ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి 17వ తేదీ నుంచి మళ్ళీ ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. 17వ తేదీ నుంచి అలాగే 17వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు 18వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా 19వ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు, అంటే 18వ తేదీ అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఏకాగ్రత తప్పడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏకాగ్రత తప్పి మీ యొక్క సోమరితనం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో విధంగా ఇబ్బంది కలిగించడం, ఏదో విధంగా ఆటంకాలు రావటం, ఏదో విధంగా సమస్యలు రావటం వల్ల మీకు కొంచెం వైరాగ్య భావం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా చూద్దాంలే అనే రకమైన భావం ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం మీకు ఏంటంటే సోమరితనం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీ బంధువులతో కూడా గొడవలు ఏర్పడడానికి, విద్వేషాలు ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే దానివల్ల ఏంటంటే మీరు ఏ పని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఏకాగ్రత పెట్టలేరు. ఆ ఏకాగ్రత పెట్టడానికి మీరు విపరీతంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైన ఆందోళన, ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడటం వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వారాంతంలో కూడా చివరి రోజులో కూడా 18 నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాత సంబంధమైన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మానసికంగా మీరు ధైర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీ పిల్లలకి సంబంధించి కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని వేధించి వెన్నాడుతుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీకు మానసిక ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖర్చులు కూడా మీకు అందుబాటులో ఉండవు, ఖర్చులు కూడా మీకు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనులకు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ, ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 11, 15వ తేదీలు అనేవి వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన దినాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలన్నా ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలు చేయవచ్చు, కొత్త ప్రాజెక్టులకి మీరు శ్రీకారం చుట్టవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 13, 17, 19 తేదీలు అనేవి అంత అనుకూలమైన దినాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత అనుకూలమైన దినాలు కావు, అవి ప్రతికూల దినాలు. అందువల్ల ఆయా తేదీల్లో మీరు సాధ్యమైనంత వరకు కొత్త పనులు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త నిర్ణయాలు కానీ చేయకపోవటమే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మీరు చేయాలనుకుంటే పండితుల యొక్క సలహాలు, సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ 10 రోజుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు
రవి, బుధ, కుజ ఈ 3 గ్రహాలకి ఆరాధన చేయాలి. ఈ 3 గ్రహాల యొక్క జపం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కూడా మీకు చెక్కు చెదరకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం కూడా మీకు ఇనుమడేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.